అమ్మా కుంతి, అమ్మా కుంతి, పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాను. నాయనే నా బాబే ఎంత శుభవార్త చెప్పావురా. ఎందామంటే అమ్మాయి ఓరి నాయన ఓరి బాబాయ్ ఓలమ్మాయి ఓరన్నాయ్ నాకు కూడా సిగ్గేస్తుంది బాబాయ్. గోక్యావులే వీపు. అమ్మా శుభలేఖలేండి, ఓ 1,00,000 కొట్టిద్దామా? నువ్వు మరేంద్రా లక్షెందుకు? 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు. రాసావులే రామకోటి. 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది. మరి మిగతా 50,000? 50,000 ఏంటి మిగతా 50,000 ఏంటి? 1,00,000 రూపాయలు కట్నం అడిగాడా ముష్టి రథం. అన్నయ్య మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు? తిడితే నన్ను తిట్టు, నా వాళ్ళని ఒక మాటన్నా నేను సహించను భరించను. ఊదావులే బుడగ. గజ్జికి లేని దురద జాలిం లోషన్కి ఎందుకని వాళ్ళని నేను తిరిగితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దానికి కాకపోతే ఇంకెవరికరా? ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరా? రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే. ఇంకెవరు? మనమే. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకు నవ్వడం చీచియా? నీ పిల్ల ఏడ్చినట్టుంది. ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా? చూసేవాళ్ళు మొక్క మీద ఉండలేరు. జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు. నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది. ఏమిటయ్యా ఇది? నా పెళ్లి శుభలేఖ. శుభలేఖ దేవుడయ్యా బాబు, ఇదేదో గోదావరి ఎక్స్ప్రెస్ గూడ్చుకుని తగిలించినట్టు ఇంత పొడవు ఉంది. బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వెధవాల్ని ఏరిపారయ్యగా మిగిలిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా. ఏడ్చేవాళ్ళ ముందు నా పేరు వేసేటయ్యా. ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా. ఇదిగో బాబాయ్ గారు, ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్లు అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి, నేనేమీ అనుకోను. పిన్ని గారు, ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి. మనిషికి ఇవ్వక్కర్లేదు, ఇంట్లో ఆవిడ ఇచ్చే చాలు. ఊపావులే జంట మీనింగ్లెస్ గా మాట్లాడద్దు. ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటా. అందుకే మరి పిన్ని గారు, బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు, మీరు ఎక్కువ చదివిస్తారు. ఈ దెబ్బతో తేలిపోవాలంటే. ఇంత పొడిగిందేంటి? నా పెళ్లి శుభలేఖ. మీరు మా బంధువులు అంట కదా. నాకీ దగ్గరలో బంధువులు ఎవరు లేరే. దూర బంధువులు ఎవరు దగ్గరలో ఉండరు. మా అమ్మ చెప్పింది. ఇంతకాలం మనకు రాకపోకలు లేకపోయినా సరిపెట్టుకున్నాం, ఈ పెళ్లికి కనుక రాకపోతే తెగదంపులే అని. సరే వస్తా. వస్తావు సరే, ఏం తెస్తావని? స్టీల్ కంచాలు, గోడ గడియారాలు ఇలాంటివి మాత్రం తేవద్దు. ఆ ఇచ్చేదేదో క్యాష్ రూపంలో తేవా బాబు. తెస్తావు సరే, అర్ధ 116లు, పావు 116లతో వస్తావేమో, పరువు పోతుంది. అందరూ మినిమం 116 చదివిస్తున్నారు. ఆపు ఆపు ఆపు, తప్పుకో. పోయింది ఎవరు? మా నాన్నగారండి. ఆయనకి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? కాదండి, 102. అయ్యో భగవంతుడా, ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్లిపోయావా? బాధపడకు బ్రదరు, కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు. రేపు 15వ తారీఖు నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో 200 ఎక్కువైంది అనుకుని ఆ 200 తీసుకొచ్చి నాకు చదివించుకో. ఇదిగో. అమ్మయ్యా, ఇంక పని. ఎక్కడికి? శ్మశాలు అనక. అక్కడెవరున్నారు? మీరు ఎక్కువ వదలకపోతే నాలు ఉంటాను. అదేంట్రా? లేకపోతే వాటియార్ 1 వీక్ అయింది నా రెస్ ఎక్కి. ఇంక ನಾನು తొక్కలేను. నన్ను ఇడిచిపెట్టేసి నాది నాకు కొట్టేయండి. సరే తీసుకో. ఇదేంటి తెగ తిప్పి తిప్పి ఇది ఎట్టేసినారేంటి చేతులు? నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా. మరి డబ్బులు మర్చిపోకు, 116.